పట్టలేకపోతున్నా గైస్ స్టిక్కర్స్ కూడా. నేనైతే మమ్మీ ఏమో డోరేమాన్ ఏమో చించాట తీసుకుంటాను గైస్. నేనైతే గణపతి తెచ్చుకున్నా గైస్. చాలా గొప్ప పని చేశావు. చూడండి చూసినానే అంటే ఎంత గణపతి ఇష్టమో చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సో గైస్ నేను రోజు స్కూల్ పోలేదు ఎందుకంటే నా చెవు కట్ అయింది కాబట్టి. ఈరోజు ఒక రోజు పోయినా. సో నేను కొత్త బుక్స్ కొనుక్కున్నా గైస్. ఓన్లీ గ్రీన్ కలర్ కాదు గైస్, ఇంకా నేను బ్లూ కలర్ కూడా కొనుక్కున్నా గైస్. మేడము కవర్స్ వేసుకొని ఇమ్మండి. ఫస్ట్ నుంచి నేను స్కూల్ పోయేటప్పుడు మమ్మీ ఆ బుక్ లేవు పాత బుక్లు చదివిస్తా అన్నది గైస్. మేడమ్స్ ఏమో అట్లా చెప్పింది, మమ్మీ ఏమో ఇట్లా చెప్పింది. కానీ తీయబోతే బుక్ మమ్మీ పాప కలిసి నా బుక్స్ కి పట్టలేకపోతున్నారు. సో గైస్ ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఇంకొన్ని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూసిల్లు గైస్ నా చెవి ఎంత దెబ్బ ఆకిల్లో. అనుకోకుండా అయితే పప్ప తాకిచ్చుకాయ నిజంగా తాకిలే, అనుకోకుండా తాకింది. ఎట్లా అంటే అలా వేసినప్పుడు పప్ప నేను గిట్లా కొట్టినప్పుడు నేను గిట్లా అందేసరికి పప్ప కొట్టింది నేను గిట్లా చూసేసరికి పప్ప ఏమో గిట్ట అంటాను నేనేమో అట్ట అంటానా. ఆ కమ్మేమో డైరెక్ట్ బయటకు వచ్చేసింది, ఇట్లా కట్ అయింది. కట్ అయ్యేటప్పుడు ఇక్కడ కొంచెం పైన కూడా తెగింది. మస్తు ఏడ్చిండు. మొన్న టింగు బాయ్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు బాగా ఏడ్చిండు నా చెవు దెబ్బ తాకిందని. కానీ మేము ఒక వీడియో చేసినాం. వీడియోలో నేను వాంతింగ్ చేసిన ఇప్పుడు అన్నం తిన్నాగా, అప్పుడు పప్ప కూడా వాంతింగ్ చేసిన. ఎంత ఇష్టం పప్పకి. పప్ప ఒకసారి ఇద్దా ఆ చెయ్యి టాట్ వేసుకుని చెయ్యి కావాలంటే పప్ప నాకు టాట్ కూడా వేయించుకున్నా గైస్. టాటూ వేసుకునే దెబ్బ తాకిచ్చింది నేనే కదరా నీకు. అయినా కూడా ఏం పర్లేదు, సారీ ఎప్పుడు కూడా అవసరం లేదు. ఎందుకురా? నువ్వు అంటే నాకు ఇష్టం కదా. సారీ చెప్పకు పప్ప, నాకు అర్థమైంది నువ్వు ఏంటో. నువ్వు సారీ చెప్పకు, అది జరిగింది నీ తప్పే నాకు తెలుసు. సారీ ఎప్పుడు ఎందుకు, నీ తప్పే కానీ నేనేమన్నా నిన్ను ఓకేనా. అనుకోకుండా తాకిచ్చిండు ఓకే నాకు అర్థమైంది. పప్ప నేను ఏం తిట్టాను. మమ్మీని పొల్లు తిడతా. సరిపోయింది. ఎందుకురా? ఇప్పుడు దీని మాట నీకేమర్థమైంది? ఏమర్థమైంది? డుగ్గానికి అనవసరంగా దెబ్బ తాకి. అదంతా మమ్మీ తప్పని అర్థమైంది. మమ్మీ తప్పేం కాదులే, నువ్వు కూడా కొంచెం చిన్న సుండి లెక్కలు చేస్తావు అనుకో అన్న. బట్ చేస్తాను కూడా నీ అల్లరి అలాగే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా జరిగింది. సారీ. ఇట్స్ ఓకే పాప, సారీ చెప్పకు నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? అదంతా తప్పు చేసి నువ్వే అని అర్థమైంది. కానీ నేనేమన్నా ఫైనల్ గా మీరు ఫ్రెండ్స్ దుగ్గాడు ఫస్ట్ క్లాస్ కి వచ్చిండే. సో గైస్ నేనైతే బుక్కులతో ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఆడుకుంటాను. బుక్కులతోని కింద ఒక్కొక్కటి తీసి ఆడుకుంటున్నా గైస్. ఒక్కొక్కటి తీసి ఇట్లా పైన పెడుతున్నా గైస్. చదువుకునేది ఉందా ఏమన్నా ఆడుకునేనా? బుక్కులతో ఆడుకునే స్కూల్లో మొత్తం ఆడుకునే. కొత్త బుక్కులు భలే వాసన వస్తాయి కదరా? అవును కొత్త బుక్కులు వాసన వస్తాయి. కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదరా? సో గైస్ ఈ బుక్కులు ఓన్లీ గ్రీన్ కలర్ అనుకుంటారా, ఇంకా బ్లూ కలర్ కూడా ఉన్నాయి గైస్. చేద్దాం. సో గైస్ నేనైతే అనుకున్నా గైస్ చూడండి. ఇప్పుడు ఇదైతే ఇది ఓన్లీ ఉత్త బొమ్మ అనుకుంటారు గైస్. ఇది ఒక షాప్ మీద ఇట్లా పెట్టుకొని చెక్ వస్తుంది గైస్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం. ఇదైతే పెన్సిల్ గైస్. ఇది పెన్సిల్ ఎట్లా రాసుకోవడానికి ఇప్పుడు ఇది ఉందా, దీనికి ఇట్లా తీయాలి, ఇట్లా రాసుకోవాలి గైస్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏది అమ్మ పూసలు వచ్చిన అనుకుంటారా, దీన్ని కొంచెం టైం పాస్ తో ఇట్లా ఆడుకోవడానికి గిట్లా అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. పెన్సిల్ చూసి దీన్ని ఏమంటారు మళ్ళీ ఒకసారి? పెన్సిల్ అంటారు. ఇది పెన్సిల్ అయితే ఇదేంటిది మరి? ఆడుకోవడానికి. ఇదేంటిది? షాప్ మేరారు. షార్క్ కాదు. ఇందాక అది కొనేటప్పుడు ఏమన్నా మంచిగా అడిగినా లేకపోతే ఏమన్నా చేసిన రాద్దాంతం చేసిన వాడు నాకు అది చెప్పాలి వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలి? షాప్ కు ఎట్లా కొనుక్కున్నాం మనం? షాప్ కు ఎట్లా కొనుక్కున్నా అంటే ఫస్ట్ నేను పాపని దాల్స్ కూడా దించిన తర్వాత నైట్ అయింది తీసుకొచ్చిండు. మళ్ళీ పోవంగా పప్ప మనం ఏదో ఉన్నామన్నా కదా అక్కడ పోవంగా ఒక పప్పి క్యూటీ అనిపించి పాస్ పెట్టుకొని ఉంది. అది ఏంటి అని చెప్తా ఉంటే పప్పకి నేను చెప్పిన అది ఎందుకంటే ఫస్ట్ కొత్తిలికి పోయినప్పుడు కొనుక్కునేటప్పుడు కుక్క పిల్ల కొనుక్కున్నా గైస్. మళ్ళీ దాన్ని ఇంజక్షన్ వేయాలి ఎందుకంటే మళ్ళీ బోబో అని అడుతుంది కాబట్టి
వేసేటప్పుడు ఆ డాక్టర్ ఈ మాస్క్ ఇచ్చిండు, ఈ మాస్క్ ఇవ్వండి ఇంకోసారి అస్సలు కావాలని ఇచ్చిండు, ఇంకోసారి అస్సలు కావాలని ఇచ్చిండు. అందుకని అట్లా అయిందని చెప్పిన. మళ్ళీ నెక్స్ట్ అది కొత్త సీజు కుక్క అనుకుందామని చెప్పిన. ఇప్పుడు పప్పి క్యూట్ కాదురా, క్యూట్ పప్పి అనాలి దాన్ని. పప్పి క్యూటీ చూడండి. సో గైస్ ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. సో ఎంతసేపు డుగ్గు మాట్లాడింది కదా దాని ఛానల్ కాబట్టి అది ఆగుతూనే ఉంది. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ క్లాస్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి. సెమిస్టర్ 1 బుక్స్ మాత్రము ఇప్పుడు పంపించాలి. సెమిస్టర్ 2 మళ్ళీ 6 months తర్వాత అనమాట, సిలబస్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు ఏం చేస్తారంటే సెమిస్టర్ 2 స్టార్ట్ చేసినాక 1 books మనకి ఇచ్చేస్తారు, అయిపోతాయి అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు సెమిస్టర్ 1 బుక్స్కి బట్టలు వేసి పంపుదాం అనుకుంటున్నాం. ఇక పనిలో పని అయిపోతుందని టోటల్ బుక్స్కి వేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. అండ్ యాక్చువల్ ఇంకోటి ఏంటంటే గైస్, ప్రీ స్కూల్ ఒకలా ఉంటుంది, హై స్కూల్ ఒకలా ఉంటుంది కదా. సో యూకేజీ, ఎల్కేజీ, నర్సరీ అయితే నార్మల్ వర్డ్స్తో కంప్లీట్ అయిపోతాయి, పోయం వర్డ్స్ అట్లా కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం సెంటెన్స్ అది రాయడం ఉంటుంది. అందులో డుగ్గు లెఫ్ట్ హ్యాండ్, ఇంకా రాయడం కూడా రాదు, అన్ని రివర్స్ రాస్తుంది. అందరూ ఏబీసీలు ఎట్లా రాస్తారో ఈమె మొత్తం ఉల్టా రాస్తుంది అనమాట, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్. సో కొంచెం ప్రాబ్లం ఉంది. సో మేము స్కూల్ చేంజ్ చేద్దాం అనుకున్నాం నార్మల్గా, బట్ ఈ ప్రాబ్లంతో చేంజ్ చేస్తే అక్కడ అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతుంది. అండ్ ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం సెంటెన్స్లు అవి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి ఉంటాయి కాబట్టి అంత తొందర మింగిల్ కాదు. ఇంకా ఫ్రెండ్స్ని మిస్ అవుతుంది, టీచర్స్ కూడా అలవాటు పోతుంది. మళ్ళీ అది కాక ఇంకా లెఫ్ట్ హ్యాండర్ ఉల్టా రాస్తుంది, రాయడంలో పర్ఫెక్ట్ లేదు. సో ఇవన్నీ అనుకొని ఇంకా మళ్ళీ సరే సెకండ్ క్లాస్ నుంచి వేద్దాంలే, ఇప్పుడైతే ఉండనిలే అని చెప్పేసి ఉంచేసినాం అనమాట. సో మొన్నటిదాకా చిన్న ప్లాన్ ఉండే వేరే స్కూల్ వేద్దామని, ఆల్మోస్ట్ వేద్దామని ఫిక్స్ అయినాం. బట్ ఇక ఆలోచించి సరే ఎప్పుడైతే అలవాటు కానీ, ఎందుకంటే ఈమె అక్కడ అలవాటు అయ్యే వరకే సగం ఇయర్ అయిపోద్ది, మళ్ళీ ఎందుకు అని చెప్పి మళ్ళీ మనం అంతంత ఫీజు కట్టి ఈమె అలవాటు కాకపోయినా బొక్క, అందుకని చెప్పి ఆలోచించి ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఈ స్కూల్కి అయితే పంపిస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ వేరే స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంకా మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా పిల్లలకి. సో అదే ఆలోచించుకుంటాం అనమాట. ఎంత కొత్త స్కూల్ ఎంత బదులు కూడా అస్సలు మా ఫ్రెండ్స్ మీద అవుతాను. చూసినా గాయస్, చూసినారు ఎట్లా అంటుందో. ఏంది నువ్వు ఏమనుకుంటున్నారా డుగ్గు? పోవాలి పక్క. ఏమేమో అనుకుంటాను. అక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతారు కదా మరి. ఎక్కడ ఫ్రెండ్స్ అక్కడనే, అవునా కాదా? అవును. ఎందుకు? సో ఇప్పుడు సెమ్ 1 బుక్స్కి వేద్దాం, సెమ్ 2 పక్కన పెడదాం, అది తర్వాత ఎప్పుడైనా వేసుకుందాం. ఇప్పుడు వాళ్ళకి రేపు పంపించాలి కాబట్టి ఇక కంప్యూటర్ బుక్ వేయాలి పక్క. సో ఈ ఆర్ట్ బుక్ కూడా వేయాలి. ఆర్ట్ బుక్ అవసరం లేదు, ఆర్ట్ బుక్ సపరేట్ దానికి వేయరాదు. ఆర్ట్ బుక్ ఎందుకు వేయరాదు? ప్రతి బుక్కి బట్టలు వేస్తుంది, వేయచ్చు. అదే తొందరగా ఇంపుకుంటారు గాయస్. బుక్స్ కి ఇట్లా రింగులు ఉంటే ఇట్లా ఆడి దాన్ని తీసి తొందరగా ఇంపుకుంటారు కదా. ఎందుకు వేయచ్చు? మీరు చిన్న ఒకాబులరీ వీటికి వేయరా కదా, వేద్దాం వీటికి కూడా చిన్న క్యూట్. అయ్యో యాక్చువల్గా మర్చిపోయాను, పెన్ ఏమా నేమ్స్ రాస్తే వేయాలి, లేకపోతే కష్టం. ఎందుకంటే లేదు, స్టిక్కర్ వేసి నేమ్స్ రాసిన తర్వాత వట్ట పైన స్టిక్కర్ వేసినాం అనుకో, కవర్ పైన చింపుకుంటారు. మనం ప్రతిసారి ఎట్లా ఎత్తాం అట్లనే. సో ఫస్ట్ స్టిక్కర్ వేస్తాను. ఇక ఏస్తుంది, కథలు పడుతుంది. పెన్సిల్తో ఏం పాడలే. సో గైస్ చూసారు కదా, పిల్లలందరూ కార్టూన్ అవి తెచ్చుకుంటే మా డుగ్గు బాల్గనేసి తెచ్చుకుంది. అంటే చిన్న వారికి సంబరపడతారు పేరెంట్స్ అంటారు కదా, దీన్ని చూసి మేము ఖుషి అవుతున్నాం. వచ్చలే కార్టూన్ బొమ్మ అనుకొని తెచ్చుకుంది అంతే. ఇక బెంటేను, ఇక చోట బాల్ కొనేసి తీసుకున్నాం. అరబిట మా అమ్మ వస్తే మొత్తం ఏకదం తీసుకునేది. పెన్ తీసుకున్నాం కాలలో ఇప్పుడు మాడతా. నాకంటే బుక్స్ ఇక్కడ అట్లా ఉన్నాయని చెప్పి పొమ్మంటాను తప్ప గైస్. ఇప్పుడు నన్ను తిట్టుకుంటాడు, బిహైండ్ ద కెమెరా వెనక పోయి నన్ను తిట్టుకొని వస్తాడు చూడండి గైస్. కావాలి అడుగు పప్పు. ఇప్పుడైతే పప్ప డోర్ నుంచి వెళ్ళి కుళ్ళుకుంటారు. ఎట్లా ఎట్లా మళ్ళీ సరే కుళ్ళుకునే అదే గింజుకున్నాడు. ఎట్లా అంటే గింజుతుంది ఇట్లా ఇట్లా గింజుకొని వస్తాడు కదా. అంటే ఇట్లా వెంకీ హాసనం పాటిస్తాడు అనమాట F2 సినిమాలో ఇట్లా ఇట్లా కదా. పెన్ పెన్సిల్ నా పేరు హిరణ్య. చూసిరా ఎన్ని బుక్కులు ఉన్నాయో. ఇవి సెమ్ 2, అది సెమ్ 1,
మమ్మీ నన్ను హిరణ్య పేరేంటి అన్నాడు. హిరణ్య అంటే ఏంటి చెప్పు. హిరణ్య అంటే ఏంటిది? హెచ్ హిరణ్య అంటే ఏంటిది అని అడగరు దానికి. హిరణ్య స్పెల్లింగ్ చెప్పమని అడుగుతారు. హెచ్ ఐ ఐ ఆర్ ఆర్ ఏ ఏ ఎన్ ఎన్ వై వై ఏ ఏ డుగ్గు. హిరణ్య డుగ్గు అంటే నువ్వు హిరణ్య అనాలి. హిరణ్య నీకు అచ్చలే అంటే ఇష్టం. ఈరోజు హోంవర్క్ చేసిన నాకు డౌట్ రా, ఇది సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని ఇచ్చే కంటే ఈ 2 బుక్కులు ఉన్నాయి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 కలిపి, ఇదే కొంచెం దొడ్డు ఇచ్చి మధ్యలో ఒక పేపర్ కి సెమ్ 2 అని పెడితే అయిపోతున్నాయి. చిన్న పిల్లలు కదా వాళ్ళు కొంచెం ఖరాబ్ చేసుకుంటారు అని వచ్చాడు అయ్యా. నన్ను వదిలి నువ్వు నా అయ్యో పాటలు అది వస్తలేదు, పాటలు పాడతాను. ఈరోజు హోంవర్క్ ఏంటిది? అరే రైట్ హోంవర్క్ ఉంది. హోంవర్క్ రాయాలి మర్చిపోయినా. హోంవర్క్ రాయాలి తొందరి హోంవర్క్ గివెన్ తొందరి హోంవర్క్ రాయాలి అమ్మా నా మర్చిపోయినా. గిట్లా ఆ ఆ ఈ ఈ ఊ ఊ రే రే కట్ల ఇగో ఆ ఆ తినది మేము చెప్పేది తినదు గైస్. ఆమె ఆ ఆ ఈ ఈ ఊ ఊ రే రే అట్లా సైడ్ లైన్ రాసుకుంటూ పోవాలి. మేము చెప్పేది తినదు గైస్. జీ హిరణ్య ఈ బాల గణేష మొక్క ఎట్లా అది కాదు. జీ బాల గణేష డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్. ఇంకొక ఇది కూడా హోంవర్క్. ఇక్కడ జీ హిరణ్య కరెక్టే. జీ హిరణ్య అని అప్పటి నుంచి వరుతాను. దాని పేరు ఒక్కడే తెలుసు, మన పేర్లు దానికి రావు. కాదు అది వినకూడదు బట్ట అవి వినకూడదు స్టిక్కర్ అది ఇగో వినకూడదు స్టిక్కర్ మన వేరేది. నేను ఎత్తక పెడతావు ఎత్తక పెడితే దేవుడు ఎందుకు హోంవర్క్ ఇచ్చిరానే దానికి స్పెల్లింగ్ వచ్చింది. మన పేర్లు నేమ్ కార్డ్ ఒక్కటి చెప్తాను. జీ హిరణ్య నేను తీస్తా, నువ్వు అక్క పెట్టదు నేను తీస్తా. పెంట పెంట ఎత్తుంది. ఒక రెండు లెక్క ఇగో చెప్పేది నా ప్లీజ్. ఒకవేళ నువ్వు క్రాస్ అతక పెట్టినా అనుకో ఇవి ఖరాబ్ అయితే ఇయర్ బుక్కులు చూడు చిన్న పిల్లలు అతికి పెట్టారు అనుకో బుక్ మొత్తం తెల్లల వరకు మాయమైపోతుంది. నువ్వు ఏమి రాసిన అక్షరాలు కూడా మాయమైపోతాయి తెలుసా. తెల్లవందికి స్కూల్ పోతుంది నిజంగానేరా. మొన్న మా ఊర్లో 2 పిల్లలు గట్టిన వాళ్ళ పప్పు అతక పెడతా అంటే అద్దను అతక పెట్టారు. తెల్లవారికి ఈ బుక్ మాయమైంది. అలా అతక పెట్టిన ఏలు ఉంటది కదా ఏలు మాయమైపోయింది. అమ్మో ఏలు మాయమైతే అద్దురా. బుక్ అయితే ఏం కాదు కానీ మళ్ళీ కొనొచ్చు కానీ ఏలు మాయమైతే అసలే చెవు తగింది. ఏలు మాయంగానే సరే నేను ఇస్తావు. పిల్లలందరూ ఇంతే కదా అన్నిట్లో ఏళ్ళు దూరుస్తా ఉంటారు. ఇస్తే నేను ఇస్తా పెట్టు నువ్వే పెట్టి నేను ఇస్తా. తీసి ఇస్తానరా నీకు తీయరా తీసి ఇస్తాను. పెట్టు మంచి మంచిగా గిఫ్ట్ అని కుదరదు దీన్ని. అవుగా మమ్మీ ఎడబెట్టింది చూడు. ఇక్కడ పేరు రాయాలి. జీ హిరణ్య జీ రాయి ఫస్ట్. పేపర్ ఇంపింది ఎవర్రా. హోంవర్క్ ఈవీఎస్ 24th ఈ రోజుదే. జీ రాయి ఇక్కడ. డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ఎప్పుడు పుట్టినావు? మొన్న 16 24 నెక్స్ట్ మంత్ ఫస్ట్ 24 అంటే ఏమొస్తుందిరా? ఫస్ట్ 24 అంటే ఏమొస్తుంది? 24 రాయి కరెక్ట్ రాయి. మంచోడు పాప ఏమైనా నా బెస్ట్ ఫ్రెండ్ పాప. కొంచెం వెళ్ళ పాప ఎందుకంటే గట్టిగా కొంచెం వెళ్ళ చదువు చూసి అన్నది అదంతా కాదు. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 24/10/2000 లో పుట్టింది. అది ఎక్స్ట్రా లేకు 1998 నేను పుట్టినా 2 సంవత్సరాల కింద పుట్టినా. మర్చిపోయాక 2000 కాదు దాన్ని ఏమంటారు 2020 19 లో పుట్టిందా. ఓ 19 లో నేను ఫస్ట్ బర్త్డే అయింది. ఎప్పుడు పుట్టింది? 5 years 2025 అంటే 5 years క్రాస్ అయింది. 19 లో పెళ్ళి ఎప్పుడు అయింది? పెళ్ళా అయ్యి బాగా మ్యారేజ్ రేపు ఏం మాట్లాడతాను ఎందుకు అడుగురా. మ్యారేజ్ తెలుసు కొంచెం May 12th. ఏంటంటే ఒక కొంచెం 12 కొంచెం 100 వరకు కుట్టినా. నాకెందుకు తెలియదు. సో గైస్ ఒక్క నిమిషం ఆంటీ బయటకు పోతున్నా. డుగ్గు చెప్పిన మనిషి కాదు నువ్వు. డుగ్గు ఎప్పుడు పుట్టింది డుగ్గు? 2000 చెప్పు నువ్వు ఇప్పుడు రేపు. డుగ్గు ఎప్పుడు పుట్టింది? 2020 లో పుట్టిందా? 19 లో పుట్టింది. మనకి 18 లో పెళ్ళి అయింది. మరి ఎందుకు
అంటే లెక్కలేసి లేట్ అయ్యి అదే అన్ని గుర్తుంటా మర్చిపోతాం బాధ్యతలు బరువులన్నీ మీరు తీసుకుంటారు అన్ని గుర్తుంటుంటారా పప్పా ఎరేజ్ తీసుకొచ్చు గైస్ 2018 లో పెళ్ళైంది 19 లో డుగ్గు పుట్టింది గైస్ ఒక్క నిమిషం ఒకసారి ఇద్దామా అయ్యో ఇది ఇట్లా అలా పప్ప లెక్కనే అందుకు 2 రాసింది 4 ఉల్టా రాసింది పప్ప లెక్కనే కదా డుగ్గు నువ్వు మమ్మీ లెక్కనే పప్ప లెక్కనే రా సేమ్ నువ్వు రాయ్ 4 కరెక్ట్ రాయ్ డుగ్గు పప్ప దుందు దుందు ఇక్కడ నుంచా ఇటు నేమ్స్ రాసా బట్టలు ఇస్తారా ఇవ మొత్తం ఉల్టా రాస్తుంది గాయస్ ఈమెతో ఇదే బాధ ఓన్లీ ఏబిసిడీలు వండుతుంది కాదు హిందీ తెలుగు అది కూడా ఉల్టా రాస్తుంది ఇట్లా డాట్ పెట్టుకోవాలి 10 రాయ్ డాట్ పెట్టిన స్లీపింగ్ లైన్ పెట్టిను సరే సారీ స్లీపింగ్ లైన్ సారీ నాదే మిస్టేక్ అయిందా ఓకే 10 టెన్ ఫాదర్ నేమ్ మొత్తం చెప్పు ఏంటిదో హెచ్ నేమ్ చెప్పురా నేను చెప్తాను టెన్షన్ పడకంత పప్ప పేరేంటి చెప్పు పేరు పప్ప అంజిత్ అంజిత్ అతి ఏమంటే చిన్న అంజిత్ రాయ్ అని స్పెల్లింగ్ చెప్పు సో గైస్ ఇంకా బుక్స్ నేమ్స్ చాలా రాయాలి ఇంకా కవర్స్ కూడా చాలా వేసే ఉన్నాయి సో ఈరోజు కొన్ని రేపు కొన్ని అనుకుంటున్నాం ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ లేవది ఇప్పుడు లేటు పడుకుంటే సో అందుకని ఇంకా వండుకుందాం అనుకుంటాను హోంవర్క్ రాస్తుంది తెలుగు మంచిగా రాస్తున్నావురా నీట్గా క్రాస్ పోకుండా ఉల్టా రాయకుండా గుడ్ గర్ల్ చూడండి డుగ్గిట్లా రాస్తున్నా కమాండుకు పప్ప వీడియో తీస్తుండే ఒకసారి తెలుగు ఉల్టా ఎక్కించింది మొత్తం లెఫ్ట్ వర్డ్స్ అన్ని ఉల్టా రాసింది అనమాట అది వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి చేయాలని చెప్పి అండ్ పప్ప మమ్మీ డుగ్గు అమ్మమ్మ తాత చేయండి బాయ్ గైస్ మిస్ యు ఆల్ బాయ్ గైస్ మిస్ యు ఆల్ విష్ యూ ఆల్ సో గైస్ ఇంకో విషయం ఏంటంటే డుగ్గుకు ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట అది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది అది డుగ్గు కూడా తెలియదు సో ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం సో అది తప్పకుండా చూడండి అండ్ డుగ్గు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ గుడ్ నైట్ గైస్ బాయ్ 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 మిస్ యు ఆల్